అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఒక హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ చూద్దాము. అదేంటంటే ఓట్స్ ఇడ్లీ. ఓట్స్ మనకి తెలుసు కదా, ఓట్స్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం రెగ్యులర్ ఇడ్లీ కాకుండా ఇలాంటి ఇడ్లీ ఓట్స్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ ప్యాన్లో మనం 1 కప్పు ఓట్స్ తీసుకుని ఆ ఓట్స్ని ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఆయిల్ ఏం వేయవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుని తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఇలా చేసుకోవాలి. మెత్తగా చేస్తే మనకి ఇడ్లీలు సాగినట్టుంటాయి, సో బరకగా చేసుకోవాలన్నమాట. సో అదే ప్యాన్లో మనం 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసి అందులో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వద్దు దీన్ని. తర్వాత ఒక 4 స్పూన్లు క్యారెట్, మనం దీన్ని తురుముకుని ఆ క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, జస్ట్ ఆ తడిపోయే వరకు ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పడుతుంది. ఒకవేళ మీకు క్యారెట్ వద్దు అనుకుంటే క్యారెట్ లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు. తర్వాత ఈ ఓట్స్ పౌడర్ని, ఈ ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి. దానిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు, పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా ఇడ్లీలు బాగుంటాయి. సో ఇందులో ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క కొంచెం బరకగా పేస్ట్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే అవి కూడా స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే బాగుంటుంది. ఓట్స్ మనకి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి అందులో కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఇది ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉండలే మాత్రం లేకుండా చక్కగా ఒక 1-2 నిమిషాల పాటు ఇది చక్కగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు దీన్ని అలా ఉంచాలి. 20 నిమిషాల తర్వాత ఇది ఇలా ఉందన్నమాట. తర్వాత ఒక పావు స్పూను బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి. ఈ ఈనో ముందే వేయొద్దు, మనం 20 మినిట్స్ ముందు వేయకూడదు. జస్ట్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు చేసుకునే ముందు కొంచెం ఈనో వేసి మళ్ళీ ఇంకొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంత వాటర్ కావాలంటే అంత. ఇక్కడ మాకు ఇంకొక పావు కప్పు వాటర్ పట్టింది. సో అది ఇడ్లీ పిండిలాగా చేసేసుకుని ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకుని ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు స్టీమ్ చేయాలి ఇడ్లీలు. 20 నిమిషాల తర్వాత చూడండి మన ఇడ్లీ ఎలా వచ్చినాయో. ఈ ప్లేట్కి అంటకుండా కూడా చక్కగా వస్తాయన్నమాట. సో అందుకే మనం ఈ ఓట్స్ పౌడర్ చేసినప్పుడు అది బరకగా చేసుకోవాలి, అప్పుడు ఇడ్లీలు మన ప్లేట్కి అంటవు. సో చూసారు కదా ఇది ఎలా చేయాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఇది చేసేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి మీ ఫేవరెట్ చట్నీతో. మా అమ్మాజీ కిచెన్లో రకరకాల చట్నీలు కూడా మీకు చేసి చూపించాం కదా, ఆ చట్నీలో ఏ చట్నీ అయినా ఇందులో బాగుంటుంది. చూసారా ఇడ్లీ ఓపెన్ చేస్తే కూడా ఎంత మెత్తగా చక్కగా లోపల ఏమీ తడి లేకుండా ఎలా ఉందో. సో ఎంజాయ్ చేయండి.